అండి మనకి ఫిష్ ముక్కలు అయితే ఇన్ని వచ్చినాయన్నమాట. సూప్ కూడా అయిపోయింది. అదిగో వెజిటేబుల్స్ అన్నీ వేసాను. ఇంకా వడకట్టాలన్నమాట సూప్ అయితేని. ఇదిగోండి ఒక ఫిష్ ముక్క అయితే తీసుకున్నాను. చూసారా ముళ్ళు ఎక్కడ కనబట్టలేదు, ముదరదు కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మొన్న చేపలు చేశాను కదా, అయితే అసలు భలే టేస్ట్ ఉందండి. చేప అంటే మామూలుగా లేదన్నమాట. 6 కేజీల చేపలు ఇంకా 5 ముక్కలు అయితే మిగిలినాయి. ఈ 5 ముక్కల్ని నేను ఈరోజు పిల్లలు ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఫిష్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఫిష్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారని మీకు డౌట్ రావచ్చు. లేదంటే బాగా కొంచెం మందికి తెలుసుంటే కనుక కట్ చేసేది చేస్తామని చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ ముళ్ళు ఉంటుందని చాలా మంది డౌట్ రావచ్చు. ఆ ముళ్ళది లేకుండా చాలా ఈజీగా పిల్లలైనా కానీ ఈజీగా తినేయచ్చు మాట. నేను ఇప్పుడు ఆ రెసిపీకి కావాల్సిన అన్ని కూడా వెజిటేబుల్స్ అయితే కొన్ని కట్ చేశాను. ఇలా రామ చూపించు. ఇదిగోండి క్యాబేజ్, అలాగే ఇవి అయితే వింగిడ్ బీన్స్ అండి, పర్పుల్ కలరే మన టెర్రస్ మీద ఉన్నాయి. ఈ అవసరం లేదు, మామూలు ఫ్రెంచ్ బీన్స్ దొరుకుతాయి కాబట్టి మీకు మాల్స్ లో అవి వాడచ్చు. ఇవేమో బీన్స్ అండి, పర్పుల్ కలర్ బీన్స్, వింగిడ్ బీన్స్ అనమాట. వింగిడ్ బీన్స్ సీడ్ అయితే అవ్వలేదు. మా ఓడు అంటున్నాడు ఇప్పుడు ఆ సీడ్స్ మటుకి వేయకమ్మా, తినలేకపోతున్నాం అంటున్నాడు అండి. చెప్తాను వీటి సంగతి. బాగా నాటకాలు కడుతున్నారు చిన్నపిల్లలాగా. వీళ్ళే సగం ఫుడ్ తినడం మానేస్తే రేపు పొద్దున వీళ్ళు పుట్టే పిల్లలకి ఒక్కొక్క వెజిటేబుల్ మిస్ అయిపోతూ ఉంటారు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనమే ఇంత బలవంతంగా తినిపిస్తుంటేనే వీళ్ళు అది ఇదని వంకలు పెడుతున్నారు. రేపు పొద్దున వీళ్ళే తినలేనప్పుడు వీళ్ళ పిల్లలకి కూడా తెచ్చి పెట్టరు కదా. వాళ్ళు తింటేనే కదా పిల్లలకు పెట్టేది. అలా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఇప్పటికే మనం అవి ఏమి కొత్త రకం అనుకున్నాం, ఇవన్నీ ఎప్పుడో మనకి చిన్నప్పుడే ఉన్నాయి. కానీ ఏంటంటే పాతకాలం కూరగాయలు ఈ వెజిటేబుల్స్ అయ్యి ఎప్పుడు పూర్వం ఉన్న వెజిటేబుల్సే. గార్డెన్ స్టార్ట్ చేసాక బాగా తెలుస్తున్నాయి వెజిటేబుల్స్ అయితే. ఇదిగోండి క్యాప్సికమ్, నేను క్యారెట్, అలాగే మన సూర్యముఖి మిర్చి, ఇంద్రధనుసు మిర్చి అవి ఉంటాయి. మామూలు మిర్చి కూడా వేసుకోవచ్చు. ఎలాగో నేను హార్వెస్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ మిర్చి కూడా వేసుకున్నానండి కట్ చేసి. క్యాబేజ్, ఆనియన్స్, ఇంకా చేప ముక్కలు అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ చేప ముక్కలు ఏం చేయాలనేది మీకు చెప్తాను. నేను మీకు ఇంకోటి చూపిస్తాను ఈలోగానే. నడిచేది అక్కడికి వెళ్ళిపోదాం. అయితే అండి మనకి అగర నుంచి కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసిందండి. ఇది ఆడవాళ్ళకైతే చాలా ఇష్టమైందని చెప్తాను. ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మగవాళ్ళకి కూడా అండి, ఎందుకంటే ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఇదిగోండి అగారా ప్రోడక్ట్, ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ మాట, అలాగే వాటర్ స్ప్రే అండ్ మాపింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ మాట. అంటే ఏ ఫ్లోర్ కైనా యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి 1 year వారంటీ ఉంది. 175 ml వాటర్ ట్యాంక్ కూడా ఉందండి. చూద్దాం. దీని ప్యాకింగ్ అయితే సూపర్ అండి. అసలు ఆన్లైన్ అనే కానీ ప్యాకింగ్ మటుకు చాలా బాగా వస్తుంది. ఇది ఓపెన్ చేద్దామండి. ఇంకా నా పని చాలా సులువైపోతుంది. ఎందుకంటే అత్తమాట పెడతానే ఉంటానండి తడిగుడ్డ అయితేని. పండగలకి వారాలకి నీట్గా లేకపోయినా ఇంకా అత్తమాట దాంతో కూర్చుంటూ ఉంటాను. ఇదైతే నాకు అసలు భలే ఉపయోగపడుతుంది. చూపిస్తాను మీకు. ఇదిగోండి ప్యాకింగ్ ఇలా చూపించినాను. ఇదిగోండి మనకి ఇలా వచ్చినాయి. మాపింగ్ క్లాత్స్ ఎక్స్ట్రా కూడా వచ్చినాయి. ఇదిగోండి వాటర్ పోసుకోవడానికి మనకి జగ్గు చిన్న చిన్న మగ్గు టైప్ అయితే ఇచ్చారు. అయితే ఛార్జింగ్ కూడా ఉంది, కరెంట్ ద్వారా మనకు పనిచేస్తుంది ఇది. ఇదిగోండి ఇది నేను పెట్టినప్పుడు మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళిపోదామండి, ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. నడిసేయండి అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇది మాపింగ్ పెట్టేటప్పుడు అంటే భోజనం అయిపోయిన తర్వాత నాన్ వెజ్ కదా, భోజనం చేసేసాక పెట్టుకుందాం అనిపిస్తుంది కాబట్టి ముందైతే మటుకు మీకు చూపించేసాను. ఇదిగోండి ఇది ఎలా పెట్టుకోవాలంటే, ఆల్రెడీ ఇది మనకి ఛార్జింగ్ పెట్టేసుకుని ఉంచేసుకుంటే బ్యాటరీ మీద పనిచేసేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పిన్ ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పిన్ పెట్టుకుని ప్లగ్ పెట్టుకుని ఉంచుకుంటే మనం వాడుకునే ముందు సరిపోతుంది. అలాగే దీంతో పాటు మనకి ఎక్స్ట్రా ఇవి వైట్ ఇచ్చారు కదా మాపింగ్ పెట్టుకోవడానికి. ఇవి ఏంటంటే ఇవి తీసుకునే ప్రాసెస్ కూడా అంటే మనకి 2 ఉన్నాయండి. ఒకటేమో దీన్ని పెట్టొచ్చుని, ఇవి వేరేగా కవర్ లో వచ్చినాయి అనమాట. ఒకటేమో డీప్ క్లీనింగ్ చేస్తుంది, ఒకటి మామూలుగా క్లీన్ చేస్తుంది. డీప్ క్లీనింగ్ అంటే ఏముందండి, తల ఎంటుకలు కానీ కొంచెం మగపిల్లలు చిన్న చిన్న ఎంటుకలు ఉంటాయి కదా, వాళ్ళ ఆ ఎంటుకలు రాలుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా క్లీన్ చేసేస్తాయి అన్నమాట ఈ వైట్ అయితేనే. ఇది మనకి పెట్టుకోవడానికి ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయా, ఇది మళ్ళీ ఇలా ఫిక్స్ చేసేయచ్చు, అంటుకుపోతుంది అంతే. ఇప్పుడు మనం ఎప్పుడు పెట్టింది పెట్టేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి వాటర్ వేసుకోవడానికి ఇలా ఉంది కదా, దీంట్లో వాటర్ పోద్దాం. మాపింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి నీట్గా వచ్చేస్తుందండి. క్లీనింగ్తో పాటు ఇది కూడా ఈజీగా ఉంటుంది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కదా, చాలా మంది మనం ఎక్కువ ఆడవాళ్ళం నడుము నొప్పి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందండి. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి
ఇలా అంటే ఇంకా వస్తుంది. ఇది లాక్ అయిపోయింది. ఇంక ఇది చక్కగా మనకి మన హైట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆన్ అని ఉంటుంది, ఇదే ఆఫ్ ఆన్ కూడా బటన్ ఇలా చూపించినానా, ఇదిగోండి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూడండి లైట్ కూడా వెలుగుతుంది అక్కడ. మనకు నైట్ టైం కూడా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వాటర్ చూసారా క్లీన్ చేసేస్తుంది. చూపిస్తాను మీకు. మాప్ పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం మాప్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మా అబ్బాయి వర్క్ చేస్తున్నప్పుడు ఫెవిక్విక్ చుక్క పడిందండి, అందుకే ఈ చుక్క అలా ఉందన్నమాట. ఇది చూపిస్తున్నాను చూడండి, చక్కగా వచ్చేస్తుంది. మనకు కావాల్సినంత వాటర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. తడిగుడ్డ పెట్టక్కర్లేదండి, చక్కగానే ఇదే మనకి మాప్ కూడా పెట్టేస్తుంది. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చీకట్లో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి లైట్ ఉంది కాబట్టి. నాకైతే చాలా ఫ్రీగా ఉంది. ఇంకా మంచం దాకా కూడా లోపలికంటనే మనం చక్కగా పెట్టేసుకోవచ్చు. ఎలా కావాలితే అలాగా మనకి అది తిరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా మనం లోపలికంటా కూడా చక్కగా వెళ్ళిపోతుంది. నీట్ గా మాప్ పెట్టేస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి చేపలు అయితే మట్టికి భలే ఉన్నాయి. ఇప్పుడు మట్టికి నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వీలైతే తోలు కూడా తీసేస్తాను వస్తే కనుక. అలా నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. ఇదిగోండి ముళ్ళు ఉంటుంది కానీ పెద్ద ముళ్ళు అన్ని దుక్కుల్లో ఉండదన్నమాట. ఎందుకంటే ఇదిగోండి నేను ట్రయాంగిల్లో ఇదిగోండి ఇది ఇలా తీసేస్తే అనమాట. పెద్ద చేప కదా, వెన్నె ముక్క కాబట్టి ముళ్ళు తక్కువ ఉంటుంది. మనం చిన్న చేపలు తీసుకుంటే ముళ్ళు ఎక్కువ ఉంటుంది. అదైతే పిల్లలు అంటే డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి అది నవ్వులుతున్నప్పుడే ఆ ముళ్ళు కూడా నలిగిపోతుంది మన పంటి కింద. లేదు ఇలా పెద్ద తీసుకున్నాను అనుకోండి, పెద్ద ముళ్ళు ఉండదు అనమాట. దీంట్లో చూసారా నేను తోలు కూడా తీసేసాను, చాలా వరకు తోలు తీసేసాను. ఎక్కడో అక్కడక్కడ ఉంటుంది తప్ప మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ తోలు తీసేసినవి ఇలా రెడ్గా ఉంటుంది. మీకు ముదర చేప తోలు కూడా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీంట్లో లైట్గా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అలాగే పసుపు, నీసు స్మెల్ రాకుండా ఉంటుంది పసుపు వాడితేనే. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేస్తున్నాను, ఒక స్పూన్ అనుకోండి. దీంతో అంటే మనకి మంచి అరోమా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వేయలేదు, అంటే అది క్రిస్పీగా ఉంటుంది. కానీ మరి ఎక్కువైంది అనుకోండి మనకి ఆ చేప డామినేషన్ అయిపోయి తిన్నట్టు ఉండదు అన్నమాట. మనకి కొంచెం కారం అయిపోయింది. అనుకుంటున్నారు దుమ్ము కొంచెం మా కండ అయితే ఉంటుంది కదా, మరి ముద్ర చేప కదా, నాకేంటంటే పాడే బుద్ధి కావట్లేదు. వేసుకుంటే మొక్కలు కదా వేసేసుకోవచ్చు. సూప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫిష్తో సూప్ ఏంటండి అని అనుకోవచ్చు, బాగుంటుందండి. ఇది కూడా చేసుకుంటున్నాను మామూలుగానే, అది పెద్ద మీకు చూపించిన ప్రాసెస్. సింపుల్గా మామూలుగా ఇంట్లో చేసుకుంటాను. చలి ఎక్కువగా ఉంటుంది కదా, వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి మన తోటలో స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి కూడా ఎంత బాగా వచ్చినాయి. ఇంతకీ చిన్నుల్లిపాయలు అంటాం కదా, బాలింతరాలు పెడతాం కదా, మన చిన్నగా ఉంటాయి, ఎంతెంతే ఉంటాయి, మన దేశవల్లిపాయలు అనుకుంటున్నాను నేను అవి. దాని మాట స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే అలాగా ఫ్రైడ్ రైస్లోకి. వీటిని కూడా పక్కన పెడదాం. ఇక్కడ ఇంకా మంట కాగుతుంది, నీళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న నూనె ఉంది. నేను ఒకసారే వాడాను కాబట్టి రెండోసారి కూడా వాడుతున్నాను. ఇదిగోండి ఇలా మనం కార్న్ఫ్లోర్ వేసి ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వేగిపోతాయి. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి మా వాళ్ళకి ఇప్పుడే నోరు ఊరిపోతుంది. నిజంగా ఇది మీరు ఈ మీట్ ఎలా ఉంటుందంటే ఫిష్ మీట్లా ఉండదు, మీరు చెప్తేనే కానీ. చికెన్ మీట్లా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. ఇలా డ్రై చేసుకోకుండా కూడా కొంచెం లైట్గా కూడా మామూలుగా కూడా వేపుకొని కూడా తినచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలా ఉత్తి ముక్కలే తినేసేటట్టు ఉన్నారు మా వాళ్ళు అయితే, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో. ఎలా మిగతాయి కూడా నేను చేసేసి మీకు చూపిస్తాను అండి. మనకి ఫిష్ ముక్కలు అయితే ఇన్ని వచ్చినాయి అన్నమాట. సూప్ కూడా అయిపోయింది. అదిగో వెజిటేబుల్స్ అన్నీ వేసాను, ఇంకా వడకట్టాలన్నమాట సూప్ అయితేనే.
వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. పెప్పర్ అది వేసుకొని ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను. మనకి బాగా వేగాలి కాబట్టి. అయ్యో ఒకటి మర్చిపోయా, ఎగ్స్ ఎగ్స్ వేస్తానండి. ఈ లోపల ఇవి వేగితే త్వరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి అన్నీ వేసేసాను. మా వాడు మధ్యలో కరెంట్ షాక్ కొట్టినలాగా ఎగ్ లేపలేదని అనగానే డ్రాప్ చేసేసాడు. ఎంత భయం, ఎగ్ అంటే ఎంత పిచ్చో అండి. ఇదిగోండి ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా వేగాలి మనకి బాగానే. వెజిటేబుల్స్ ఎక్కువ వేసాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా వైట్, పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్, లైట్ గ్రీన్ కలర్లోని. ఇవన్నీ వేగిన తర్వాత చూపిస్తాను. లైట్గా సాల్ట్ మట్టుకి జల్లుతున్నాను ముందు కొద్దిగా, ఎందుకంటే మగ్గాలి కాబట్టి. ఇదిగోండి ఇలా వేగుతుంది కదా, వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను. మొత్తం పట్టేస్తుంది ఇది. ఒకసారి కలుపుదాము. అలాగే పసుపు కూడా వేద్దాము. నీ స్మెల్ రాకుండా ఉంటుందండి. మనం ఈ చేప ముక్కలు పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాం. బాగా కలాలన్నమాట ఇవన్నీ కూడా. నేను కొంచెం క్యాబేజీ వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తున్నాను. ఇన్ని మీరు వేసుకోక్కర్లేదు, కానీ హెల్త్కి మంచిది కదా, ఎలాగో ఉన్నాయని నేను వేసుకున్నాను. ఇదిగోండి టమాటా సాస్ కూడా వేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, నేను కొంచెం ఎక్కువే వేసాను. అలాగే కొద్దిగా వెనిగర్ కూడా వేస్తున్నాను. సోయా సాస్ కూడా వేసాను. డార్క్ సోయా సాస్ వాడుతున్నానండి నేను. అంటే ఈ చేప ముక్కలకి పడుతుందని చెప్పేసి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుదాం. ముక్కకు కూడా లాగింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి ఎగ్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఎగ్ కూడా వేసేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. అలాగే రైస్ కూడా, మొత్తం రైస్ అంతా పెట్టేస్తుంది. ఇంకా నలుగురికి ఇందులోనే చేసేస్తున్నానండి, కళాయిలోనే. కొంచెం మసాలా పొడి అండి, కొద్దిగా ఎక్కువ వేయట్లేదు. అలాగే కొంచెం కారం కూడా వేద్దాం. అలాగే పచ్చి ఆనియన్స్ ముక్కలు కొన్ని వేసాను. ఇంకా 5 మినిట్స్ ముందు మాట ఇవన్నీ కూడా మనం దించేస్తాం అనగా వేసుకోవడం అన్నమాట. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను. కొంచెం ముందు వేసాను కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పెప్పర్ కూడా వేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకు అసలు టాస్క్. రైస్ ఎక్కువ వేసాను కదా, అంటే 2 స్ట్రిప్పుల కింద వేస్తూ ఉంటాను. ఇంక ఈసారి మొత్తం ఒక దాంట్లోనే వేసేసాను. కలుపుదాం. ఎగ్, ఇవన్నీ చికెన్ ముక్కలు, ఇవన్నీ మంచి టేస్ట్ వచ్చేస్తాయి. సారీ, చికెన్ ముక్కలు కాదు, ఫిష్ ముక్కలు. మంచి రుచిగా ఉంటుందండి. మా వాళ్ళు చెప్తారులేండి, మీకు తెలిసిపోతుంది. ఇదిగోండి అడుగు కూరగాయల ముక్కలన్నీ కూడా రైస్కు పట్టేటట్టుగా కొంచెం సిమ్లో పెట్టి మొత్తం కలిసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మెతికి బాగా ఫాస్ట్గా పీలుస్తుంది అన్నమాట ఆ వేడికి. ఇదిగోండి మొత్తం రైస్ అంతా కలిసిపోయేటట్టుగా మొత్తం తిప్పేసాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కిందకి పైకి బాగా తిరిగేయాలన్నమాట, రైస్కి పట్టేటట్టుగా హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఆల్రెడీ కొత్తిమీర వేసేసాను, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు చూద్దాం. బాగుంది, లైట్గా ఉప్పు తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకోండి. ఇదిగోండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, బాగా మగ్గిందన్నమాట. రైసు ఉప్పు అన్నీ వేసాను. ఇంకా కొంచెం టమాటా సాస్ సరిపోతే టమాటా సాస్ వేసుకోవచ్చు, వెనిగర్ ఇలా వేసి చక్కగా టేస్ట్ అంతా లెవెల్ అయిపోవాలన్నమాట. బాగుంది. మసాలా పొడి అది వేసాను కదా, గరం మసాలా పొడి అదిని
ఇదిగోండి, ఇంకా మనం టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోయి సర్వింగ్ బౌల్లోకి వడ్డించేసుకుందాం. సాయి ఫ్రైడ్ రైస్ అయిపోయింది రండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. దగ్గర నుంచి చూపిస్తుంటే మీకు బాగా తెలుస్తుంది. వీడియోలోకి ఇంకా లైట్గా కనపడుతుంది కానీ చాలా కలర్ బాగుంది చూడ్డానికి. సాయిదా ముక్కలు కూడా బాగున్నాయి, చక్కగా కనపడుతున్నాయి కదా. అయితే వాడు వస్తున్నాడా? టైం పడుతుంది వాడికి. నేను టేస్ట్ చేసి ఓకే అయితే నేను చేసేస్తాను. మా వాళ్ళకి నేనే చెప్పేస్తాను టేస్ట్ ఎలా ఉందనేది. ఎందుకంటే నాకు చాలా పని ఉంటుందండి. మంచిగా నోరు ఊరిపోతుంది ఈ వాసనకి. తినేద్దాము. ప్రతి వెజిటేబుల్ టేస్ట్ తెలుస్తుంది. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇదిగోండి, ఒక ఫిష్ ముక్క అయితే తీసుకున్నాను. చూసారా ముళ్ళు ఎక్కడ కనపట్లేదు, ముదరదు కదా. ఇంకా నేను మాట్లాడాను, ఇంకా పెట్టేసుకుని తినేస్తుంటాను. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది వెదర్లోని. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీరు అలాగే మాపింగ్ కూడా చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఫ్రైడ్ రైస్ అయితే అదిరిపోయింది. వెదర్ చాలా బాగుంది కాబట్టి వేడివేడిగా ఇలా తింటే సూపర్ ఉందన్నమాట. సూప్ కూడా రెడీ అయిపోయింది. సూప్ కూడా టేస్ట్ చేసి చెప్దాం అనుకున్నాను, ఇంకా వేడిగా ఉంది కాబట్టి అక్కడే ఉంచాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.